हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्ययाज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादारावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अचल परिपूर्ण संकल्प ध्याనం। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ
సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్ అండి. సాయిరామ్. ఈరోజు రెండవ శ్లోకం మనము మొదట శ్లోకం చదువుకుందాం ఒకసారి. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఇక్కడ మనము వెడగొట్టుకుని చూసుకోవాలి. బోధ అంటే ఇక్కడ ఆత్మబోధ, జ్ఞానము. అన్య సాధనేభ్యో అంటే జ్ఞానమునకు అన్యమైన సాధన ఏది కూడా సాక్షాత్ మోక్షైక సాధనము. జ్ఞానము మాత్రమే డైరెక్ట్గా మనకి ఉపయోగపడేది అన్నమాట. సాక్షాత్ మోక్షైక సాధనము. పాకస్య వన్నివజ్ఞానం. వన్ని అంటే అగ్ని. పాకస్య వంటకు, వంట చేయటానికి అగ్ని వలె జ్ఞానాన్ని పోల్చారన్నమాట. దేనికి? జ్ఞానం కొరకు, మోక్షం కొరకు. మోక్షం కొరకు వంట చేసుకోవాలంటే ఎట్లాగైతే అగ్ని కావాలో, మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం వినా అంటే జ్ఞానం లేకపోతే మోక్షో న సిద్ధ్యతి, మోక్షం సిద్ధించదు. అన్య సాధనాలు ఏవి కూడా, అన్య సాధనాల కంటే కూడా ఈ జ్ఞానం ఒక్కటే డైరెక్ట్గా తీసుకువెళ్తుంది. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివజ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఇట్లా గురువుగారు ఏం చెప్పారో చూద్దాం. మొదట ఈ గురువాక్యంలో ఇక్కడ చూడండి కింద, జ్ఞాన మార్గం సాక్షాన్మోక్షైక సాధనము అంటే మనము ఒక వృత్తం సర్కిల్ గీసామనుకోండి, మనము ఆ వృత్తంలో ఆ సర్కిల్లో తిరుగుతూ ఉన్నాం.
కేంద్రంలో, వృత్త కేంద్రం సెంటర్లో ఆత్మ ఉన్నది, ఆత్మజ్ఞానం ఉన్నది. మరి వృత్త పరిధిలో ఉన్నవాడు సెంటర్కి వెళ్ళాలంటే ఆ వ్యాసార్థమే కదా షార్టెస్ట్. ఇప్పుడు 2 పాయింట్ల మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదంటే ఒక గీత గీస్తే అదే కదా షార్టెస్ట్. గీతకి పక్కన ఉన్నాయన్నీ వెళ్తాం, కానీ అటు అటు ఇటు 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 తిరుక్కుంటూ వెళ్తాం. అదే ఆ 2 పాయింట్లకి మధ్య ఒక నిలువు గీత గీస్తే సూటిగా స్ట్రైట్గా తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అంటే అంతకు మించిన షార్ట్ కట్ ఏమి ఉండదు ఇక 2 పాయింట్ల మధ్య. అట్లాగే మనం ఉన్న స్థితి నుంచి, దేహమే నేనుగా భావిస్తున్న స్థితి నుంచి ఆత్మే నేనుగా భావించే స్థితికి చేరటానికి స్ట్రైట్ రూట్ ఏమిటి అంటే జ్ఞాన మార్గం. సాక్షాత్ ప్రత్యక్షంగా డైరెక్ట్గా చేర్చేస్తుంది అన్నమాట. అది ఇక్కడ చెప్పారు. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, ఈరోజు నేను అందరికీ గ్రూప్లో కూడా పంపించాను. చూసారా? బిగ్ రాక్ పేబుల్ శాండ్ ఇసుక ప్రయారిటీస్ని నిర్ణయించే వీడియో చూసారా అందరూ? చూసాను సార్. చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు వచ్చిన ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే, చాలా ఉంటాయి. ప్రయారిటీ 1 2 3 4 5 6. వీటిలో ఎగ్జాంపుల్లో ఏముంటుందంటే, బాగా ప్రధానమైన అంశములు ఆరోగ్యము, జ్ఞానము, ధర్మబద్ధ జీవనము, ఉపాధి, ఇట్లా కొన్ని ప్రధానంగా ఉంటాయి కదా మన జీవనానికి. ఇవి పెద్దరాళ్ళు మాట. ఆ తర్వాత కొన్ని చిన్న రాళ్ళు, ఆ తర్వాత కొంత ఇసుక. ఏమవుతుందంటే, మనము ఈ చిన్న చిన్న వాటిని మొదట ఇసుకే పోసేసామనుకోండి, ఆ గ్లాస్ సీసాలో జాడీలో ముందే ఇసుక పోసేసామనుకోండి, ఈ పెద్ద రాళ్ళు పెట్టడానికి ప్లేస్ లేదు. కానీ ఆ వీడియోలో మీరు చూస్తే మొదట పెద్ద రాళ్ళు పెడితే చిన్న రాళ్ళు పట్టినాయి, ఇసుక కూడా పట్టింది, ఇంకా ప్లేస్ కూడా మిగిలింది. అంటే ఎప్పుడు కూడా మనకి నా జీవనంలో నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి నా ప్రయారిటీ ఏంటి అనేది ఎవరికి వారి జీవన నేపథ్యము, వారి జీవన పరిస్థితిని, సందర్భాన్ని బట్టి కొంత టైం తీసుకుని ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యమని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అది ఇక్కడ కూడా ఎందుకు శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు? ఇది ఎవరి మాట? ఇది శంకర భగవత్పాదులు వారి మాట, ప్రామాణిక వాక్యం మాట. నాయన, నువ్వు జ్ఞానము తప్ప మిగతావన్నీ ఏమన్నారు అక్కడ చూడండి. అన్య సాధనేభ్యోహి, జ్ఞానము తప్ప అన్య సాధనేభ్యోహి, జ్ఞానము తప్ప మిగతా ఏమీ కూడా నిన్ను తీసుకెళ్ళలేవు. మరి అదేమిటండి? మరి మిగతా మార్గాలు, కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము ఉన్నాయి కదండి. మరి ఉపయోగపడవా అంటే ఉపయోగపడతాయి. చిత్తశుద్ధి కలిగించటానికి రకరకాల స్థితులు రకరకాలుగా ఉపయోగపడతాయి. అయితే చివరికి జ్ఞానం
జ్ఞాన మార్గం వరకు రావాల్సినది జ్ఞానంతోనే నిర్ణయం జరుగుతుంది చివరికి. అందుచేత చిత్తశుద్ధి కలగటానికి అన్నీ కూడా ఉపయోగమే. మన చలాచలబోధ సాంప్రదాయం కూడా మనము అన్ని సాంప్రదాయాలని కలుపుకుని వెళ్ళే సాంప్రదాయం అన్నమాట చలాచలబోధ సాంప్రదాయం. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము, కర్మ మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము. అందుకే మన గురువు గారు అటు నర్మదా బాణలింగానికి పూజ చేపిస్తున్నారు, స్తోత్రాలు చదివిస్తున్నారు, అలాగే సంధ్యా ఉపాసన, ధ్యానము అవి చేపిస్తున్నారు, విచారణ చేపిస్తున్నారు, అన్నీ చేపిస్తున్నారు. చూడండి, ఇట్లా ఆ వీడియో నేను చూపించిన ఉద్దేశం ఏమిటంటే, జ్ఞానము ఆ బిగ్ రాక్, పెద్ద రాయి మాట. మొదట ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి తీరాలి. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా మిగతావన్నీ వేసేసామా, ఈ జ్ఞాన మార్గానికి, సాధనకి, విచారణకి, అధ్యయనానికి టైం సరిపోదు. అందుచేత మనకి ఉన్నది 24 గంటలు రోజుకి. మనం ఎన్ని ఊపిరిలు తీసుకోవాలో అది ఆల్రెడీ నిర్ణయం అయిపోయి ఉంటుంది. మన ఆయుర్దాయం ఎంతో తెలీదు. ఆ మిగిలిన ఆయుర్దాయంలో ఆరోగ్యకరంగా ఎంతవరకు ఉంటామో తెలియదు. ఆ ఆరోగ్యకరమైన సమయంలో మనకి సమయము, సందర్భము, ప్రశాంతత ఉండే ఆ వాతావరణము, మా పరిస్థితులు, ఆ నేపథ్యం ఎంతవరకు ఉంటాయో తెలియదు. మరి ఎప్పుడు చేయాలి? ఇప్పుడే చేయాలి. ఈరోజు దొరికింది కదా, ఈ గంట చేస్తాను, ఈరోజు చేస్తాను, అట్లా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఇప్పుడు నా ప్రయారిటీస్లో ఇది ఫస్ట్ ప్రయారిటీ కదా, సో ఫస్ట్ నేను ఇది చేస్తాను, ఆ తర్వాత టైం మిగిలితే మిగతాది చేస్తాను, ఏం పర్వాలేదు. ఏదో ఒక చోటికి వెళ్ళి ఏదో చేద్దామనిపించింది, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఫస్ట్ ఇది, నెక్స్ట్ అది. ఇది చాలా ముఖ్యమండి. అట్లాగే జ్ఞాన మార్గానికి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము. శారదామాత ఏమని చెప్పారు, ఇంట్లోనే కూర్చుని ఎక్కడ ఉంటే అక్కడే కూర్చుని ఎంతో సాధించవచ్చు. మంచిదే, తీర్థయాత్రలు, అన్నీ తిరగటము, అన్నీ చూడటము, పూజలు, పునస్కారాలు, వ్రతాలు చాలా మంచిది. అయితే సమయం చాలా ఎక్కువ అయిపోతుంది కదా, చాలా వ్యయ ప్రయాసాలతో కూడినది కదా. సమయం ఇప్పుడు ఆల్రెడీ సిద్ధించిన వారు అనుకోండి, సమయం చాలా ఉన్నదనుకోండి, యంగ్స్టర్స్ చక్కగా వెళ్ళి అన్ని క్షేత్రములు దర్శనం చేసుకుంటే చాలా మంచిదే. కానీ మనము ముఖ్యంగా మన సాధక సభ్యులు అందరూ 40లు, 50లు, 60లు, 70లు కూడా ఉన్నారు కదా. అందుచేత మనము ఏది ప్రధానము, ఏది అప్రధానం, ఇదే లక్షణత్రయం అనే దాంట్లో చెప్తారు. ప్రధానాన్ని పట్టుకుని అప్రధానాన్ని నిరసించాలి. ప్రధానము మనకి జ్ఞాన మార్గము, గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఇక ఈ పైన ఇక్కడ గురువాక్యంలో చూద్దాం. సరేనండి, అసలు ఎంతకీ మనము ఈ జన్మ ఎందుకెత్తాం? మనం పుట్టేశాం కదా ఆల్రెడీ. ఎందుకు పుట్టాం? భగవాన్ రమణుల నేనెవరు అన్న పుస్తకం మీరు ఎవరైనా చదివి ఉంటే, ఎవరైనా చదివారా? నేనెవరు చిన్న పుస్తకం ఉంటుంది. మొట్టమొదటి వాక్యం అందులో అందరికీ ఆనందమే కావాలి, సుఖమే కావాలి. అందరికి కావాల్సింది అదే. ఈ భూమండలంలో ఉన్న అన్ని జీవకోటికి, జంతుజాలానికి, మనుషులకు కూడా కావాల్సింది ఆనందాపేక్షే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి, ఐహిక మార్గంలో ఉన్నవారికి, అందరికీ అపేక్ష, ఆనంద అపేక్షే అందరినీ నడిపిస్తుంది. అయితే ఆ ఆనందము ఎక్కడ దొరుకుతుంది అనే దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క
మార్గాలులో నడవటం జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవానికి ఆ ఆనందము ఐహిక ఆనందము తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. అలాగే బహిర్ముఖమైన ఆనందము ఎప్పుడూ వీలు పడదు. యాక్టివిటీ ఎంతకాలం చేస్తాం? అంతర్ముఖం అవ్వాలి. సో అంతర్ముఖమై నా స్వస్థితి, నా స్వరూపమే ఆనంద స్వరూపం. నా స్వస్వరూపం ఆనంద స్వరూపం కాబట్టే నేను ఆనందాన్ని అపేక్షిస్తున్నాను, ఆనందం కావాలని కోరుకుంటున్నాను. మనకు తెలుసో తెలియకో ఎందుకు కోరుకుంటున్నామంటే అది మన స్వరూపం కాబట్టి. అయితే ఈ 84 లక్షల జీవకోట్లు అంటారు కదా, అందులో ఒక్క మానవుడికే స్వస్వరూపాన్ని జ్ఞాన మార్గం ద్వారా దర్శించే అవకాశం ఉంది. మిగతా జంతుజాలానికి లేదు. ఒక్క మానవుడికే ఉంది స్వస్వరూప జ్ఞానం. అందుకనే మనుష్యత్వం. సో మనం ఎందుకు వచ్చామంటే ఆనంద అపేక్ష చేత శరీరంలోకి వచ్చాము. మరి వచ్చాము, ఏదో చేశాము, మళ్ళీ ఈ ఉపాధిని వదిలేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్పారు గురువు గారు? ఏ రకమైన ఆనంద అపేక్ష మిగిలినప్పటికీ ఆ ఆనంద అపేక్షయే నిన్ను మరలా శరీరంలోకి తీసుకొస్తుంది. చూడండి, చాలా బాగా పట్టుకోవాలి ఇది. అంటే మొత్తం ఆనందం అంతా ఆనందంలో మునిగి తేలుతున్నాం అనుకోండి, అసలు ఎటు చూసినా ఆనందమే, కింద పైన పక్కన అన్ని చోట్ల. మనం ప్రార్థనలు చేసుకున్నాం కదా ఇందాక, ఏమని చేసుకున్నాం? సంకల్పంలో అచల సంకల్పం ఏమని చేసుకున్నామండి? పూర్వమేవ నిరాలంబం, ఇటు పూర్వం, కింద తూర్పు పడమర దక్షిణం కింద పైన అంతా అని చెప్పేశాం కదా. అంతా ఉన్నది ఆత్మతత్వమే. ఆత్మతత్వం ఒక లక్షణము, ఒక పార్శ్వము ఆనంద స్వరూపం అని చెప్పుకున్నాం కదా. అంతటా అదే ఉంటే అప్పుడు ఏదైనా మనం ఎప్పుడు అపేక్షిస్తామండి? మనము ఒకటి కావాలని ఎప్పుడు అనుకుంటాము? అది ఉన్నప్పుడు, అది లేనప్పుడు. అంతే లేనప్పుడే దాని మీద ఆశపడుతుంది. అంతే కదా. అంటే మనకి అది ఉంటే దాన్ని అడగం. ఈ పాయింట్ పట్టుకోవాలి. మరి ఈ ఉపాధి వదిలేసే ఆఖరి క్షణం ఉంటుంది కదా, ఆ ఆఖరి క్షణంలో మనము స్వరూప జ్ఞానంలో ఉండి ఆ బ్రహ్మానందంలో తేలియాడుతున్నాం అనుకోండి. ఏమన్నారు గురువు గారంటే, పిచ్చివాని ఒంటి మీద తువాలు ఊడిపోయినట్టు. టవల్ కట్టుకుని పిచ్చివాడు వెళ్తున్నాడు, వాడికి టవల్ ఊడిపోతుందన్న సోయే లేదు, వాడికి ఊడిపోతుంది, వాడికి తెలియదు ఊడిపోయినట్టు. పక్కన వాళ్ళు చూసి ఒరే ఊడిపోయిందిరా అని చెప్తారు. అట్లాగా బ్రహ్మానందంలో ఉన్న జ్ఞానికి ఉపాధిని అట్లా వదిలేస్తాడంట. జ్ఞాని బ్రహ్మమునందు చరించుతూ ఉంటాడు, ఆ ఉపాధి పడిపోతుంది. అట్లా ఆనందమునందు ఉన్నవానికి మళ్ళీ శరీరం అడుగుతాడా? అడగడు. అందుచేత ఇప్పుడు మన లక్ష్యం ఏమైంది చూడండి. దీనికి పరిష్కారం ఏమిటి? ఇది ప్రకృతిలో ఉన్న సూత్రం. ఆనంద అపేక్ష చేత వచ్చాము, ఏమన్నా మిగిలితే మళ్ళీ శరీరం వస్తుంది. మన లక్ష్యం పునరావృత్తి రహితం కదా, జన్మరాహిత్యం కదా. అది అవ్వాలంటే అసలు ఆనంద అపేక్ష మళ్ళీ ఉండకూడదు. ఉండకూడదంటే నువ్వు ఆనందంలో ఉండాలి. నువ్వు ఆనందంలో ఉండటానికి ఎలా సాధ్యం? అది ఇక్కడ చెప్పారు చూడండి. ఏమండి దీనికి పరిష్కారం ఏమిటి? నీకెప్పుడు జన్మ రాదు అంటే ఇక ఆనంద అపేక్ష కోరటానికి అవకాశం లేనటువంటి అఖండ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తే ఇక నువ్వు కోరవుగా. ఆ అఖండ ఆనంద, అఖండ అంటే ఇక బ్రేక్ లేదు.
అంతయు అనంతముగా అంతటా అఖండముగా అనుభవించాలి. బాహ్య ప్రపంచము లేదు, అక్కడ ఆంతరిక ప్రపంచము లేదు. ఈ రెండూ లేనటువంటి స్థితిలో పరిపూర్ణ స్థితికి చేరిపోతావు. అక్కడ ములుగృచ్చ సందు లేకుండా వ్యాపించిపోయి ఉంటావు. అది అఖండం అంటే అర్థం. ములుగృచ్చ సందు లేక వ్యాపకమైన స్థితిలోకి నువ్వు ఎప్పుడైతే చేరిపోతావో అప్పుడు అనుభవించడానికి రెండవ వస్తువు ఏది? ప్రపంచం అనేది ఏది? భగవాన్ రమణుల దగ్గరికి మనము ఒక వ్యక్తి గ్రామస్తుడు, ఆ దగ్గరలో తిరువన్నామలై దగ్గరలో ఉన్న ఒక గ్రామం, ఆ గ్రామస్తుడు తరచూ వచ్చి రమణులను దర్శించుకుంటాడు అన్నమాట. అయితే ఆ గ్రామస్తుడికి ఒక కోరిక ఉన్నది. నేనెప్పుడు వచ్చి రమణాశ్రమంలో భగవాన్ రమణులను దర్శిస్తున్నాను, మా ఊళ్ళో వాళ్ళకు కూడా వీరి దర్శనం కలిగిస్తే బాగుంటుంది అని చెప్పేసి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి, భగవాన్ ఒకసారి మీరు మా ఊరు వస్తారా, మా ఊర్లో గ్రామస్తులు కూడా మిమ్మల్ని దర్శనం అవుతుంది అని అడిగారట. భగవాన్ రమణుల సమాధానం ఏమిటంటే, నేనెట్లా వెళ్ళను? జాగ్రత్తగా ఆలోచించండి జ్ఞానంతో. దాని అర్థం ఏమిటి? సర్వవ్యాపకం. అంతటా కదులుతారు, కదలడానికి లేదు. అదే ములుగుచ్చ సందులో ఒక చోట ఉండి ఒక చోట లేనిదే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి హైదరాబాద్కి రాగలుగుతుంది కదా. ఇక్కడ ఉంది, అక్కడ ఉన్న ఆకాశం ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది? వెళ్ళలేదు. అందుకని అంతటా అంతటా ఉండటం అన్నమాట వ్యాపకం. ఇది ఇక్కడ గురువు గారు ప్రస్తావిస్తున్నది వ్యాపక లక్షణం అండి. ఇది ఒక ఆత్మకు ఒక లక్షణం. వ్యాపక లక్షణం ఏంటంటే, ఇప్పుడు గాలిని ఒక బోరలో, చిన్న బోరలో పెట్టచ్చు, ఒక రూమ్ అంతా పెట్టచ్చు. దానికి ఆ గుణం ఉంది. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, నేను కృష్ణప్రసాద్ నేను ఎక్కడున్నానంటే ఇదిగో ఈ శరీరంలో ఉన్నాను కదా, నా చేతులు, కాళ్ళు, నా ముఖము, ఇవి, ఈ శరీరం అంతా నిండిపోయి ఉన్నా. నేను ఎక్కడున్నానంటే ఆ చేతిలో ఉన్నాను, కాళ్ళలో ఉన్నాను, మెడకాయలో ఉన్నాను, తలకాయలో ఉన్నాను, అంతటా ఉన్నాను. నేను శరీరం అంతా వ్యాపించేశాను. నేను ఇది కృష్ణప్రసాద్ అని చెప్పడానికి కుదరదు. అట్లాగే ఆత్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠుడు, నేను బ్రహ్మాండమంతా వ్యాపించేశాను, నేను తిరువన్నామలైలో ఉన్నానని చెప్పడం కుదరదు, బెంగళూరులో ఉన్నానని చెప్పడం కుదరదు, అంతటా ఉన్నాను నేను. చూడండి, వ్యాపకం కేవలము ఒక శరీరము, 5.5 అడుగుల శరీరంలో వ్యాపకమైన చైతన్యము, బ్రహ్మాండమంతటా వ్యాపకమైన చైతన్యము. మనం ఉన్న స్థితి, ఉన్నత స్థితి, ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? ఎంత వ్యత్యాసం ఉంది. నేను ఒక ఉపమానం చెప్తాను. ఇది నాకు బాగా నచ్చిన, నిజంగా జరిగిన సంఘటన. కేరళలో మన ఈ నోట్స్ డీనోటిఫై చేశారు కదా, అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము కరెన్సీ నోట్స్ అన్ని 1000 రూపాయల నోట్లు అనుకుంటా, డీనోటిఫై చేస్తే ఆ తర్వాత కొంత టైం ఇచ్చారు. ఆ టైం ఇచ్చిన తర్వాత ఇక టైం అయిపోయింది, ఇక మీ దగ్గర ఉన్నవి ఇక మీరు పారేసేయాలి, వాటిని మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మీ దగ్గర ఒకవేళ ఆ నోట్లు ఇంకా ఉంటే మిమ్మల్ని మేము, అది చట్టపరమైన నేరం అవుతుంది, అరెస్ట్ కూడా చేయవచ్చు అని చెప్పేసి వచ్చిందన్నమాట. పాపం కేరళలో
ఒక పనమ్మాయి తన జీవితాంతం కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులను ఎంతో కొన్ని లక్షల రూపాయలు, 2 లక్షలు ఎంతో రూపాయలు, సరిగ్గా గుర్తులేదు. అవి ఆ అమ్మాయి సేవ్ చేసుకుంది. చదువులేదు, ఈ పేపర్లో అది చూడదు, తెలీదు ఇలా డీనోటిఫై చేశారని. ఈ టైం అంతా అయిపోయాక తెలిసింది. తెలిస్తే పాపం మళ్ళీ ఏం చెప్పారు, ఇప్పుడు నువ్వు ఉంచుకోకూడదు, ఉంచుకుంటే నేను అది నేరం అవుతుందని చెప్పారు. పాపం మా అమ్మాయి తీసుకెళ్ళి అక్కడ నది ఏదో ఉంటే, ఏదో పరశురామ ఏదో ఒక నది ఉంటే ఆ నదిలో పడేసేసింది. అది ఒక హిందూ న్యూస్ పేపర్ జర్నలిస్టు హిందూ పేపర్లో వేసాడనమాట, ఇలా జరిగింది అని. ఆ న్యూస్ ఆర్టికల్ని బెంగళూరులో ఉన్న ఒక యంగ్ ఇన్ఫోసిస్లో చేసే ఒక ఎంప్లాయీ, యంగ్స్టర్స్ అంటే వాళ్ళకి ఎంతో ఉండదు, ఒక 20,000 ఎంతో ఉంటుంది నెలకి జీతం. అతను చూశాడు, చూసి అయ్యో అని బాధపడి ఆ న్యూస్ పేపర్ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని తన ఒక నెల జీతం పంపించేసేసి మళ్ళీ కొంత లోన్ కూడా తీసుకుని పంపించి ఇంకొక ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇంకో 2-3 ఇన్స్టాల్మెంట్స్లో నువ్వు పోగొట్టుకున్న మిగతా డబ్బులు కూడా నేను పంపిస్తాను, ఏమి బాధపడ మాకు అని చెప్పేసి లెటర్ పెట్టాడు. ఈ హిందూ పేపర్ వాళ్ళు అదంతా చేసి అది కూడా మళ్ళీ పేపర్లో వేశారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ యువకుడు ఎవరైతే ఉన్నాడో ఆ యువకుడి చైతన్యం ఎక్కడి వరకు వ్యాపించిందండి? ఆవిడ వరకు వ్యాపించింది. ఆవిడ బాధని తెలియబడింది. అక్కడ అయ్యో అంటే అక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ అయ్యో అన్నాడు ఇతను. చదివానండి, ఇది అప్పుడు గుర్తొచ్చింది. ఇది అది అంతే లక్షణయుతంగా మాట. అది వ్యాపకత్వం అంటే. మనము గురువు గారి దగ్గర ఈ లక్షణం చూస్తున్నామా లేదా? ఇంతమంది ఆశ్రమానికి వస్తున్నారు కదా, ఎవరికి అందరూ భోంచేశారో లేదో చూసుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఏమైనా ఉంటే ఏంటమ్మా అలా ఉన్నావు, ఏమైనా ఒంట్లో బాగాలేదా అంటారు. ఎవరైనా ఒక 5 నిమిషాలు లేట్గా వస్తే ఏంటమ్మా లేట్ అయింది, ఏమైనా ఇబ్బందా అని అడుగుతారు. వెంటనే మందులు రాసిస్తారు, హాస్పిటల్కి వెళ్ళమని చెప్తారు. అందరి యందు తనను, తన యందు అందరినీ దర్శించుట గమనిస్తున్నాం కదా మనము గురుదేవుల్లో. ఇది ఇట్లా మనం గురువు గారి దగ్గరికి వెళ్ళామనుకో, వారేమి ఇదిగో నాగలక్ష్మి గారు వచ్చారు, జయలక్ష్మి గారు వచ్చారు, కోమలి గారు అట్లా చూడరు. ఆత్మస్వరూపం 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 ఆత్మస్వరూపం, ఆయన ఎందుకు కూడా ఆత్మస్వరూపమే. అంత వ్యాపక దృష్టి మాట. ఇదంతా దృష్టి భేదమే. ఇప్పుడు మనము వామనుడు విక్రమించాడండి. విక్రమించటం అంటే వ్యాపకం చెందటం మాట. ఆ వామన కథలో జ్ఞానం అంతా ఇలా పెట్టి మనకు కథలాగా చెప్పారు. నిజానికి అక్కడ ఉద్దేశం ఏంటి? మన లక్ష్యం అది. 3 అడుగులు మనం వేయాలి, మనం విక్రమించాలి. ఇంతింతాయి వటుడింతాయి అని బమ్మెరపోతన గారు చెప్పారు కదా పద్యము భాగవతంలో. ఆ వ్యాపకత్వము మనం అవ్వాలి అంటే దాని అర్థం మనము పెద్దగా అయిపోవాలి, చేతులు కాళ్ళు భూమి నుంచి ఆకాశానికి అని కాదు. చైతన్యపరంగా నేను అన్నప్పుడు ఆ నేనులో ఈ రక్త మాంసాలతో నిండిన ఈ శరీరం మాత్రమే కాక ఈ బ్రహ్మాండం అంతా ఉండాలన్నమాట. ఎంత ఉన్నతమైన భావమో చూడండి నిజంగా. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ నిజమో కాదో మిథ్యో ఏదో అన్నీ పక్కన పెట్టండి. అసలు ఒక ఆలోచన మన భారతీయ తత్వశాస్త్రంలో, ఎందుకంటే మీరు అది నిజమో కాదో పక్కన పెట్టండి, అసలు ఎంత
ఎంత ఉన్నతంగా విశాలంగా ప్రపోజ్ చేస్తుందో చూడండి, ప్రతిపాదిస్తుందో చూడండి. బ్రహ్మాండం అంతా నేనుగా వ్యాపకమై ఉండాలని చెప్పేసి అది మన లక్ష్యం మాట అని చెప్పి ఇక్కడ ఇంకో మాట వేశారు చూడండి. అంత బ్రహ్మాండం అంతా నేనైపోయినప్పుడు ఇప్పుడు నేను ఏది కోరాలి? అంతటా నేనేమైనప్పుడు అన్నీ నావే కదా. ఏం కోరక్కర్లేదు, ఆ, కోరాల్సిందే. అలాగే బయటేది లోపలేది, ఏది లోపల ఏది బయట, అంతటా ఉన్నవానికి బాహ్య ప్రపంచము లేదు, ఆంతరిక ప్రపంచము లేదు. అసలు నీవే లేవు, ఇక్కడ నీవే లేవంటే మనందరి భావనలో నిజానికి నిజంగా సత్యంగా అంతటా వ్యాపకమై ఉన్నది చైతన్యమే. ఇప్పుడు ఈ సమావేశంలో మనము మైథిలి గారు ఉన్నారు, విశాలాక్షి గారు ఉన్నారు, తులసమ్మ గారు ఉన్నారు, నాగలక్ష్మి గారు, మంజునాథ్ గారు, రాజేశ్వరి గారు, అందరూ ఉన్నారు కదా. ఇన్ని చైతన్యాలు ఉన్నాయా? లేవు. చైతన్యం ఒకటే. ఓకే, మరి వీరందరూ ఎవరు? అంతఃకరణలే. నిజం చెప్పాలంటే విశాలాక్షి గారి అంతఃకరణం. అంతఃకరణానికి అసలు ఉనికే లేదు. అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారమే కదండి. ఆ మనసులో వచ్చి ఉండిపోయాయి ఆలోచన వీచికల ప్రవాహం, దాన్నే మనసు అంటున్నాం. బుద్ధి నిద్రపోతే లేదు, ఆ బుద్ధి పడుకుంటుంది. ఈ చిత్తవృత్తులు అయ్యి వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. ఈ సంస్కార బలము నేను నేను అని హోంకరిస్తున్న వీడున్నాడు కదా, వీడికి అసలు ఉనికే లేదు. వీడికి అంటే మనందరము ఏంటి, ఒక లేని దాన్ని పట్టుకుని ఇది ప్రతిబింబం మాట, నీడ. ప్రతిబింబం అంటే నీడే కదా, ఛాయ. నీడ 1, నీడ 2, నీడ 3, నీడ 4, నీడ 5, నీడ 6. ఇది నిజం చెప్పాలంటే మనం ఈ నీడలకి పేర్లు పెట్టేసి ఆ చైతన్యం లేకపోతే మనం మాట్లాడగలమా? వినగలమా? చూడగలమా? ఏమి చేయలేము. మరి ఇంతకాలం 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఎవరికి విలువిచ్చాం? ఆ నీడకి విలువిచ్చేసాం, ప్రతిబింబానికి విలువిచ్చేసాం. మరి ఇప్పుడు గుర్తింపు ఎవరికి ఇవ్వాలి? నేను చైతన్యానికి కదా ఇవ్వాల్సింది క్రెడిట్. అక్కడ చెప్పారని ఈ మాట చాలా ముఖ్యమైన మాట అండి. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అసలు నీవే లేవు అనేటటువంటి స్థాయి వరకు కూడా ఈ పరిమితమైనటువంటి అహాన్ని పోగొట్టుకునేటటువంటి, ఆవరణని పోగొట్టుకునేటటువంటి అఖండ ఆనందాన్ని ప్రతిపాదిస్తుంది స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానం నిర్వచనం చెప్పారు చూడండి. ఎంత వ్యాపకం అయిపోవాలంటే అంతయు నీవే, అంతయు నీవే. హరిపుండరీకాక్ష పాట ఉన్నది కదండి. అంతయు నీవే హరిపుండరీకాక్ష. అంటే అంతా నువ్వే ఉన్నావా బాబు, నువ్వు నీ చైతన్యము ఆత్మ చైతన్యమే ఉన్నది. గురు పరమాత్మ నువ్వే ఉన్నావు, గురు సత్తానే ఉన్నది. అసలు నేను లేని మనకి భగవద్గీతలో అర్జునుడు విశ్వరూపం చూపించినట్టు చెప్తాడు చూసారా, ఆ ఘంటసాల గారి అందులో, మహాప్రభు నాకు అన్నీ కనిపిస్తున్నాయి, నాకు అంతా భయంగా ఉంది, నువ్వు మామూలు నా కిరీటి గద అని ధరించి కనపడు, నాకు అంతా భయంగా ఉంది, అంతా కనిపిస్తుంది, అసలు నేను లేను, నువ్వే ఉన్నావని చెప్పేసి. అది అసలు మనం లేవండి, ఇది సత్యం. లేవు మనం ఏదైతే నేను 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 అని అనుకుంటున్నామో, ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటికి అసలు ఉనికే లేదు. ఇవి ఉన్నాయంటే తత్కాలవత్తు ఉన్నాయి. తత్కాలవత్తు కాసేపు ఉండి పోయే అలలివి.
ఎప్పుడూ ఉండవు ఇవి. మనం లేవు అంటే మన ఉద్దేశం ఎప్పుడూ ఉండవని. మరి అంతే కదా. ఇక్కడ ఇంకో మాట చెప్పారండి గురువుగారు. ఈ ఆత్మబోధ 2వ శ్లోకము చాలా ముఖ్యమండి. మొదటి శ్లోకం ఎట్లాగైతే మనకు బేసో, ఈ 2వ శ్లోకంలో త్రిశక్తుల్ని ప్రతిపాదించారు, సాధనా చతుష్టయ సంపత్తిని ప్రతిపాదించారు, అసలు జ్ఞానం అంటే ఏంటో చెప్పారు. చాలా మొత్తం 9 గురువాక్యాలు ఉన్నాయి దీని మీద. 9. ఒక్కొక్క గురువాక్యము ఆణిముత్యం లాగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హైపోటెన్సీ డోస్ మాట. మనకి భగవద్గీతలో కూడా సాంఖ్య యోగంలో 2వ దాంట్లోనే హైపోటెన్సీ డోస్ అన్నారు గురువుగారు. అంటే ఆల్రెడీ విషాదంలో కూలబడిపోయి ఉన్న వాడికి మంచి స్ట్రాంగ్ వేసేయాలి కదా, హైపోటెన్సీ డోస్. అట్లాగే ఈ 2వ శ్లోకంలో ఎంత విస్తారంగా చెప్పారనండి ఈ 2వ శ్లోకంలో. ఇక ఏమన్నారంటే చూడండి, ఈ నేను ఎట్లా లేదో గురువుగారు ఎట్లా చెప్పారు. మనమట మనమేమనుకుంటాం, మామూలుగా వ్యవహారం అంటే ఏదో మెలకుగా ఉన్నప్పుడు వ్యవహరిస్తాము, ఆ తర్వాత కలలు అంటాము, ఆ తర్వాత నిద్ర. మెలకువ, కళ, నిద్ర కదా. గురువుగారు ఏం చెప్పారంటే, నాయన నువ్వు 3 అవస్థలలోనూ వ్యవహరిస్తూనే ఉన్నావు. మెలకు ఉన్నప్పుడేమో ఈ కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు కదుపుతూ ఆలోచనలతో వ్యవహరిస్తున్నావు. ఆ సగం నిద్ర సగం మెలకు ఉన్న కళ ఉంది కదా, నిజానికి మనం నిద్రపోయేది ఒక 2 గంటలో ఎంతో, డీప్ స్లీప్. మిగతా అంతా ఈ కలత నిద్ర అన్నమాట. ఈ కళల టైంలో ఆలోచనలతో వ్యవహరిస్తూనే ఉన్నావు. నువ్వెక్కడ ఖాళీగా కూర్చున్నావు, అది ఆలోచనలే, వ్యవహరిస్తూనే ఉన్నావు. పోనీ గాఢ నిద్రపోయావు, అప్పుడన్నా నువ్వు ఉన్నావంటే అప్పుడు చిత్తవృత్తి. నిద్ర కూడా ఒక వృత్తే. నిద్ర అని మనం ఏం చెప్పుకుంటున్నామో అది కూడా ఒక వృత్తి. చిత్తవృత్తులు ఉన్నాయి కదా, ఆ వృత్తులు సంస్కార బలములు, వాటిలో నిద్ర కూడా ఒక వృత్తి. ఆ చిత్తవృత్తులతో వ్యవహరిస్తూనే ఉన్నావు. వ్యవహారం ఆగింది ఎక్కడ? ఈ వ్యవహరించే వాడిని పట్టుకుని మనం ఏమంటున్నాము, నేను మెలకువ ఉన్నాను, కలకన్నాను, నిద్ర ఉన్నాను. ఎక్కడ నువ్వు చెప్పుకోవడానికి 3 చెప్పుకుంటున్నావు, కానీ 3 రకాలుగాను వ్యవహరిస్తానే ఉన్నావు. అసలు నీ హృదయ స్థితికి నువ్వు చేరింది ఎప్పుడు? నీ హృదయ స్థానంలో స్వాత్మగా నీ స్వస్వరూప జ్ఞానంలో నువ్వు నిలకడ చెందినది ఎప్పుడు? తిరుగుతానే ఉన్నావు. ఆ వృత్తం చుట్టూ, సర్కిల్ చుట్టూ తిరుగుతానే ఉన్నావు. పైకి ఏదో నువ్వు చెప్తున్నావు, మెలకువండి, కలండి, నిద్రండి, నాకు నిద్ర సరిపోవట్లేదండి, అదండి ఇదని. గురువుకేంటి, వీడు పరిభ్రమిస్తున్నాడు బాగా. చూడండి, ఒక లేనిది మన జీవితాన్ని శాసిస్తుంది, ఒక లేనిది మన జీవితాన్ని ఆడిస్తుంది, భయపెడుతుంది, బాధ పెడుతుంది, తిప్పుతుంది. అది మనం ఏదైతే ఉన్నామో దాన్ని గుర్తించడానికి అడ్డుపడుతుంది. అది జ్ఞానము సిద్ధ వస్తువు. గురువుగారు ఇంకో ఉపమానం చెప్పారండి. ఏం చెప్పారంటే, ఒక భార్యాభర్తలు, భార్య గారు ఇంకొక చోట ఉన్నారు గర్భిణీగా, భర్త గారు ఇంకో చోట ఉన్నారన్నమాట. పుట్టింట్లో ఉంటారు కదా సహజంగా డెలివరీకి వెళ్ళినప్పుడు. అయితే భార్య గారు బిడ్డని ప్రసవించారు, మాతృమూర్తి అయ్యారు. ఈ సమాచారం వేరే ఊళ్ళో ఉన్న తండ్రికి తెలియలేదు. అతను నేను తండ్రి కావాలి అని బాగా బాధపడిపోతున్నాడు. అంటే అప్పట్లో ఆ సమాచార వ్యవస్థ ఇప్పుడు ఉన్నట్టు లేదు కదా. బాధపడుతున్నాడు, నేను తండ్రిని కావాలని.
అతనికి సమాచారం చేరేసరికి 4-5 రోజులు పట్టింది. ఈ ఈ 4-5 రోజులు అతను తండ్రిరా కాదా? తండ్రే. అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈ తండ్రిని మళ్ళీ ఎట్లా చేయాలండి? ఈ 4 రోజులు అతను కూర్చుని బాధపడుతున్నాడు, నేను తండ్రి ఎప్పుడవుతాను అని చెప్పేసి. ఇప్పుడు ఈ తండ్రి అయిపోయిన తండ్రిని మళ్ళీ వారి భార్య గారిని మళ్ళీ ఇంకో డెలివరీ చేయాలా? అక్కర్లేదు కదా. చూడలేదు. మరి ఏం చేయాలి? తెలుసుకోవడమే, గుర్తించటమే. గుర్తించడమే. మా శ్రీమతి గారు ఆల్రెడీ అక్కడ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, నేను తండ్రి అయ్యే ఉన్నాను అని చెప్పి గుర్తించటమే. మనందరి పరిస్థితి కూడా అదే. మనము ఆత్మస్వరూపం అయ్యే ఉన్నాము. ఇప్పుడు గురువుగారు దగ్గరికి వెళ్ళి మనము, అయ్యా నన్ను ఆత్మస్వరూపుని ఆత్మనిష్టలో చేయండి నన్ను అంటే, ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నాయన నువ్వు అయ్యే ఉన్నావు, నేను అయ్యే ఉన్నాను, నువ్వు అయ్యే ఉన్నావు, నీకు తెలియదు నాకు తెలుసు. అంతే. మరి దీనికి అడ్డుపడుతుంది ఏంటండి? వీడు అంతఃకరణంగా నేను 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 హుంకరిస్తున్నవాడు. ఎంత ప్రమాదం చూడండి. అందుకని కొబ్బరికాయ అహంకారాన్ని సూచిస్తుందన్నమాట. మరి జ్ఞాన మార్గంలో అంటే ఇట్లా తెలుసుకుంటే సరిపోతుంది కదా. కానీ అంత తెలుసుకునే అంత వివేకము ఆ పరిణతి లేదు. కానీ సద్గురువులు ఎట్లా ఎవరినైనా సరే అక్షరజ్ఞానం లేని వాడిని కూడా మార్చాలని చెప్పేసి, నాయన నువ్వు 108 కొబ్బరికాయలు కొట్టు అంటే, అన్నిసార్లు కొట్టగా కొట్టినప్పుడు ఎందుకు గురువు గారు నన్ను ఇలా చేయమని చెప్పారు, ప్రతిసారి నా చేత ఎందుకు 108 కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు ప్రతి పౌర్ణమికి నాకు అని తనలో ఒక స్ఫురణ వస్తుంది. వచ్చి ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి ఇంత బలంగా నేను అని ఉంటున్నా కదా అని కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏమంటున్నాడు? గోవిందా అని కొబ్బరికాయ కొడుతున్నాడు. వేల సార్లు గోవిందా అంటున్నాడు. ఇక వీడి అహంకారం పోయింది, గోవిందుడే మిగిలాడు. ఈ పరిణామాన్ని కర్మ ద్వారా గురువు గారు తీసుకొస్తున్నారు. అంతటి మన మార్గం, సనాతన మార్గము ఎంత గొప్పదో చూడండి. అట్లా మనము ఈ నేనుని అంతఃకరణాన్ని చాలా అలర్ట్గా ఉండాలండి జ్ఞాన మార్గంలో. అలర్ట్ అంటే మన ఒక కన్ను వేసి ఉంచాలి మనసు మీద. ఆలోచనలు ఎట్లా వెళ్తున్నాయి, ఆలోచన అలా లెగవకపోయే ముందే గమనించాను, ఆగు, నువ్వు అక్కడ ఆగు, నేను కదా యజమాని, నీ సీట్లో నువ్వు ఉండు, నేను చెప్పింది చేయి, చదువు, ఈ ఆత్మబోధ చదువు, మననం చేయి, ఇది రాయి, ఈ నోట్స్ నువ్వు, ఇట్లా చెప్పాలన్నమాట. హృదయ సింహాసనంపై ఉండి. ఇక అసలు నీవే లేవంటే ఇక్కడ అంతఃకరణ నీవని ఇక్కడ అర్థం. వ్యాపకమైన నేనేమో సాక్షి నేను. అంటే మనలో ఇద్దరు ఉంటారన్నమాట, వ్యవహరించేవాడు, అవ్యవహారిగా ఉన్నవాడు, ఇద్దరు ఉంటారు మనలో. చూడండి, ఇప్పుడు మనము ఈ సత్సంగంలో ఉన్నాం కదా, ఇది కూడా వ్యవహారమే. ఈ వ్యవహారం జరుగుతున్నదంతా మనందరి హృదయంలో అంతరాత్మగా గమనిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేదా చెప్పండి? ఈ గమనిస్తున్నవాడు మన చిన్నతనం నుంచి, యవ్వనంలో ఉన్నప్పటి నుంచి, కౌమార దశ నుంచి, ఇన్ని సంవత్సరాలు మనతో పాటు వీడు ఉన్నాడు కదా, గమనిస్తూనే ఉన్నాడు, మనతో పాటే ఉన్నాడు. ఎప్పుడన్నా ఏమన్నా మాట్లాడతాడా? ఏం మాట్లాడు, అలాగే ఉంటాడు, చూస్తూ ఉంటాడు అంతే. అవ్యవహారి, సాక్షి.
అలా ఉన్నాడు. వ్యవహారి ఉన్నాడు, ఈ వ్యవహారి చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఇద్దరున్నారా? ఒక్కడే ఉన్నది అవ్యవహారే. వ్యవహారే. మరి ఈ వ్యవహారి ఎవరు? వీడు లేడు. అవ్యవహారి సన్నిధాన విశేషం చేత ఆ బాల్యము, యవ్వనము, ఆ కౌమారము, ఆ గృహస్థము అవన్నీ జరగగా ఈ వ్యవహరించేవాడు నేనే చేశానని నాకు ఆపాదించుకుంటున్నాడు. ఆ వ్యవహరించేవాడికి అసలు ఉనికే లేదు, అంతఃకరణం వాడు. మనం ఏమనుకుంటున్నాము, నేను వ్యవహారిని, అక్కడ అవ్యవహారిని, ఈ వ్యవహారి ఆ అవ్యవహారి అవ్వాలి, దానికి ఆత్మబోధ అనుకుంటున్నాం కదా. అద్వైతం అది ఒప్పుకోదండి. శంకర భగవత్పాదులు చెప్పిన అద్వైతము రెండున్నాయి, రెండును ఒకటి చేయాలంటే ఒప్పుకోదు. అదొకటే, ఉన్నది ఒకటిగా నువ్వు గుర్తించాలంటుంది. అంతే. అది ఈ గురువాక్యంలో ఎంత ఉన్నదండి. నిజంగా 3 ప్రశ్నలు, సమాధానాలు. సరేనండి, ఈ స్వరూప జ్ఞానం కావాలి కదా. ఏమండి, ఈ జ్ఞానం దేని వల్ల వస్తుందండి? ఇక్కడ చెప్పారు, బుద్ధి వికాసం వలనే వస్తుంది. ఏమిటండి బుద్ధి వికాసము? ఈ బుద్ధికి ఒక రెండు, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, అగ్రహణం, అన్యదాగ్రహణం. ఏది గ్రహించాలో అది గ్రహించదు, ఆత్మను ఆత్మగా గ్రహించదు. పోనీ ఆత్మను ఆత్మగా గ్రహించక అట్లా ఉందా? అంతఃకరణాన్ని పట్టుకున్నది నేను అంటుంది. అగ్రహణము, అన్యదాగ్రహణం. ఈ బుద్ధికి ఉన్న 2 జబ్బులు. దీన్ని మనము ఎట్లా చేయాలంటే, ఆ బుద్ధి నిర్ణయాత్మక శక్తి మాట. నిర్ణయం చేసేది బుద్ధే. తర్వాత లక్షణము, నిర్ణయం అది రేపటి వస్తుంది. అది ఆ బుద్ధికి ఆ సూక్ష్మత. ఇప్పుడు ఎట్లాగైతే మనం మొదటి క్లాసులోనే ఏమని చెప్పానండి నేను, మన మీద మనము సర్జరీ చేసుకుంటున్నాం, అక్కర్లేనివన్నీ తీసేసుకుంటున్నాం కదా. మరి సర్జరీ చేయాలంటే ఎంత పదునుగా ఉండాలండి. నైఫ్స్, సిజర్స్, కూరగాయల కత్తిలాగా ఉంటే సరిపోతుందా? షార్ప్గా ఉండాలి, చాలా సూక్ష్మంగా ఉండాలి. ఎంత సూక్ష్మంగా ఉండాలి అంటే, నేను భక్తుడని అని అహం వచ్చేస్తుంది. నా అంతటి జ్ఞాని లేడని అహం వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా, యామరిపాటు లేకుండా, క్షణక్షణము అప్రమత్తతతో ఉండాలండి. అప్రమత్తత ఉండాలి. మత్తత అంటే మత్తుతో ఉండిపోవటం అన్నమాట. అప్రమత్తత, మెలకుగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి. సూక్ష్మము, సునిశ్చితత్వం. మళ్ళీ సునిశ్చితత్వం అంటే ఏంటంటే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే మన వెంట్రుక ఒక పెద్ద తాడు మోకులాగా కనిపిస్తుంది. అంటే అంత సునిశ్చితంగా, డీటెయిల్డ్గా చూడాలన్నమాట. మీరందరూ గమనించారో లేదో గురువుగారి చూపుని. గురువుగారిని గమనించాలి. ఎవరైనా వచ్చి నమస్కారం అని మొట్టమొదటిసారి నమస్కారం అంటారు, అలా చూస్తారు పైకి. నేను చాలాసార్లు చూశాను. ఏంటమ్మా, మీ అమ్మాయికి జియోగ్రాఫికల్ టంగ్ ఉందా? నాలుక మీద మచ్చ ఉందా? ఏంటి మీ అబ్బాయి 6వ వేలు ఉన్నది? చూడండి, మనము చూసాం, వాళ్ళు చూసాం, ఆయన చూశారు. కింద నుంచి పైకి ఒక్కసారి అంటే మొత్తం ఏంటండి, నొసట బాగా ముడతలు పడిపోయింది, ఎక్కువ అంటే ఎక్కువ కాలం మొహం చిట్లించి ఉన్నారనుకోండి, ఆ చిట్లించినప్పుడు ముడతలు పడిపోతాయి. ఎందుకు చిట్లిస్తారు? అక్కడ జీవన నేపథ్యం ఏదో సరిగ్గా లేదు. ఒక్కసారి చూస్తే ఎంత సునిశ్చితంగా చూస్తున్నారండి ఆయన. సూక్ష్మత, సునిశ్చితత్వం, అలాగే తీక్షణత్వం.
తీక్షణత్వం అంటే పదునుగా ఉండాలి. ఒక్క దెబ్బకి పడి మొత్తం మూలఛేదం అయిపోయేటట్టుగా ఉండాలి నిర్ణయం. అంటే సూక్ష్మంగా ఉండాలి, తీక్షణంగా ఉండాలి, సునిశ్చితంగా ఉండాలి. చూడండి 3. ఇది ఈ బుద్ధికి మరి మనందరికీ ఇవి లేవా? ఉన్నాయి. ఎట్లా ఉన్నాయో ముందు తెలుసుకుంటాం మనం. ఇవన్నీ మనలో ఉన్నాయి. అయితే ఆ అభ్యాస వశం చేత మనకి ఆ బుద్ధి వికాసం చెందలేదు. మనం ఇట్లా గురువాక్యాన్ని పట్టుకుని నెమ్మదిగా మననం చేసుకుంటూ ఉంటే గురుకృప చేత ఆ బుద్ధి వికాసం కలిగి మనకి ఆ అగ్రహణము అన్యదాగ్రహణం అనే వ్యాధులు పోయి ఉన్నది ఉన్నట్లుగా దర్శించగలుగుతాం. ఇది జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఇంకా ఒక 5 minutes మాత్రం ఉన్నది. ఏమైనా ప్రశ్నలు, సమాధానాలు? అగ్రహణం అన్యదాగ్రహణం వివరిస్తారండి? రేపు ఏమైనా చెప్తారు? తర్వాత వస్తాయండి. మొత్తం ఇవన్నీ కూడా మనకి అంతా కూడా చాలా డీటెయిల్గా ఉంటుందండి. ఓకే. అంటే ఊరికే ఇప్పుడు ఏంటంటే ఏరోప్లేన్ నుంచి సిటీ మొత్తం చూస్తున్నాం అన్నమాట, పైనుంచి ఏరియల్ ఫోటోగ్రాఫ్. ఇది ప్రతిదీ డీటెయిల్డ్గా మీరు చక్కగా నోట్స్ రాసుకోండి. ఏ రోజు ఆ రోజు రాసుకుంది మాత్రం మళ్ళీ జీవితంలో మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి. అన్ని డీటెయిల్డ్గా వస్తాయి. మొత్తం సాంఖ్యము, తారకము అన్నీ వచ్చేస్తాయి ఆత్మబోధలో. చక్కగా గురువుగారు ఎంత చక్కగా చెప్పారంటే ఏ క్రమంలో చెప్పాలి, ఏది ముందు చెప్పాలి, ఏది వెనక్కి చెప్పాలి, ముందు చెప్తే ఎంత ఎక్కువ చెప్పాలి, తక్కువ చెప్పాలి, అన్నీ ఆయనే చెప్పేశారు. ఆయనే విచారణ చేసేశారు. చాలా చక్కగా 189 రోజులు నిదానంగా చెప్పుకుందాము. క్లుప్తంగా ఏమిటంటే అగ్రహణం అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడలేకపోతున్నాం, ఆత్మగా చూడలేకపోతున్నాం. అన్యదా ఇంకోటి దాని ప్లేస్లో అన్యదా చూడకపోగా, సూర్యుడిగా చూడకపోగా ఇప్పుడు ఇంద్రధనుస్సును చూస్తున్నామండి. ఇంద్రధనుస్సు లేదు కదా, జ్ఞానపరంగా లేదు, కానీ దాన్ని చూస్తున్నాం. అట్లాగా ఇప్పుడు నిజానికి కొన్ని వేల సంవత్సరాల క్రితము భూమి ఫ్లాట్గా ఉన్నదని భావించారు. భూమి గుండ్రంగా ఉన్నందుకు ఆయనకి శిక్షకు పనిష్మెంట్ కూడా వేసేసారు ఆయనకి. చూడండి, అంటే ఈ అగ్రహణము అన్యదాగ్రహణం అనేది ఈ బుద్ధికి ఉన్న ఇబ్బందులు. ఈ బుద్ధి వికాసం నేను 3 చెప్పా కదా, వాటి చేత ఇది. అలాగే బుద్ధి అని నేను గ్రూప్లో పెడతాను. గురువు గారి బోధ, దాని పేరు బుద్ధి. నేను గ్రూప్లో మన వెబ్సైట్లో ఉన్నది, అది ఒకసారి బాగా వినండి. నేను లింక్ పెడతాను, మన వెబ్సైట్లో కూడా ఉంది. సరేనా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.